నన్నైనా మిమ్మల్నైనా తప్పకుండా దేవుడు హెచ్చిస్తారు. తప్పకుండా మీ పరిస్థితిని దేవుడు మారుస్తారు. మబ్బు విడిపోయినట్లుగా ప్రతి సమస్య మిమ్మల్ని విడిచి పారిపోద్ది. ప్రతి ఇబ్బంది బంధకం తెగిపోతుంది. ప్రతి వ్యతిరేకత మీకు పాదపీఠం అవుతుంది. మీరు అద్భుతాలు చూడగలుగుతారు. ఎల్లప్పుడూ కన్నీళ్ళు ఉంటాయి అనుకుంటున్నావా? నీ జీవితంలో ఇంతే నా బ్రతుకు అనుకుంటున్నావా? ఇంకా జరగదో అవ్వదనుకుంటున్నావా? అబ్రహాము శారా గారులు కూడా అనుకున్నారు, ఇక ఇది జరగదు, మాకు సంతాన భాగ్యం లేదు అని. వాళ్ళు ఊహించని విధంగా, వాళ్ళు అవ్వదు అనుకున్న అసాధ్యాన్ని దేవుడు సాధ్యపరిచి వాళ్ళకి వాగ్దాన పుత్రుని అనుగ్రహించారు. అది మనకు అసాధ్యం, కానీ దేవునికి సాధ్యం. ఒకవేళ ఏ బాధతో నీ జీవితం ఈ రోజున కృంగి ఉందో నాకు తెలియదు, కానీ కృంగి ఉన్న నిన్ను దేవుడు లేవనెత్తబోతున్నారు, నిన్ను ఉద్ధరించబోతున్నారు, నిన్ను హెచ్చిస్తారు.